ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్రీగానే ఉంటే కాసేపు కబుర్లు చెప్దామని వచ్చాను. ఇంకో విషయం చెప్పాలి, రామచంద్రాపురంలో సర్కస్ పెట్టారంట. రేపు వెళ్దామా? వచ్చేటప్పుడు ద్రాక్షారామానికి వెళ్ళి భీమలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. చెప్పు, ఏమంటావు? ఏమంటాను శ్రేణు? అరే, నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతావేంటి? నేనైతే రెడీ అంటాను. మా ఆవిడ ఊ అనాలే కాని తూగోజీ పాగోజీ రెండింటినీ కవర్ చేసేను. నేను అడుగుతోంది నువ్వేమంటావని. అంటే ఊర్లో వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అంటున్నారు. నువ్వు ఒక్కడివే ఇప్పటి వరకు ఏమీ అనలేదు. అందుకే ఏమంటావని అడుగుతున్నాను శ్రీను. అలా చూస్తున్నావేంటి శ్రీను? ఏదో ఒకటి అను, మాట్లాడు. నువ్వొక్కడివే అనేస్తే అందరూ నన్ను అనేసారని, ఇక నన్ను అనడానికి అనుమానించడానికి ఎవరు ఉండరు అని కొంచెమైనా నేను రిలాక్స్ అవుతాను. చెప్పు, నీ మనసులో ఏముంటే అది చెప్పేసే శ్రీను. నీ నోటికి ఏదొస్తే అది చెప్పు, కానీ ఏదో ఒకటి అడగకుండా మాత్రం ఉండకు శ్రీను. ఎందుకలా చూస్తున్నావు? ఏమైంది? ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చి స్మైల్ ఇచ్చావు, సర్కస్కి వెళ్దామన్నావు. ఇప్పుడేమైంది? నేను అడిగినందుకైనా చెప్పు శ్రీను, ఏదో ఒకటి చెప్పు. ఇంతకన్నా ఏం చెప్పలేను ఆద్య. ఇంతకు మించి ఇంచు కూడా నీ నుంచి పక్కకి జరగలేను. నేనుండి నన్ను, నా నుండి నిన్ను ఎవరు వేరు చేయలేరు. మనిద్దరం ఒకటే అయినప్పుడు ఇంకెవరో నిన్నేదో చేశారండమేంటి ఆద్య? నువ్వు లేవు, నేను లేను, ఉన్నది మనం, అంతే. చేరుకున్నానా ఇది కలైతే కాదుగా, ఎదలయంత మారేగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ. ఎంత ప్రేమిస్తున్నావేంటి శ్రీను? అంత ప్రేమని నింపుకున్నా నీ గుండె గొప్పది. ఎవరెన్ని నిందలేస్తున్నా తట్టుకున్న నీ గుండె గొప్ప తాత్య. ఐ లవ్ యూ శ్రీను. నువ్వు ఇలా ఫీల్ అయినప్పుడే బాగుంటుందనుకుంటా. వెంటనే ముద్దులు వచ్చేస్తాయి. శ్రీను, తమాషా కన్నాను, కానీ నేను మాత్రం సీరియస్ గానే కిస్ చేశా.